హలో హాయ్, నేను మీ బండి జగదీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. అండ్ ఇది మా స్కూల్ చదువుకున్న డేస్ ఇవి. అండ్ ఇక్కడే నేను చిన్నప్పుడు ₹1 సర్బత్ మారేడు అవన్నీ తాగేవాళ్ళం. అండ్ ఈ అబ్బాయి నేను ఒకటే క్లాస్. వీడు క్రిస్మస్కి నన్ను ఇన్వైట్ చేశాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అండ్ ప్రతి ఇల్లు చూస్తుంటే మంచి మంచి స్టార్స్ అండ్ డెకరేషన్ బాగా చేసుకున్నారు. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మంచిగా కనిపించేదేమో. సో నేను మార్నింగ్ రావటం వల్ల ఇలానే కనిపిస్తుంది. సో దీని తర్వాత మీకు అక్కడ ఉన్న అంటే చర్చ్ అని, గ్రౌండ్, ఇంకా మేము ఏమైతే స్కూల్ చదువుకున్నామో మొత్తం అన్నీ మీకు షేర్ చేస్తాను. 1 by 1 స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మాత్రం మేము అదే బేబీ క్లాస్ అక్కడ ఉంది కదా, అది బిల్డింగ్ లాగా, అది మేము బేబీ క్లాస్ అక్కడే. తెలుగు మీడియం అండి, అందుకే అలా అంటున్నాను. అండ్ ఇక్కడ మాకు ప్రేయర్ చేయించేవారు చిన్నప్పుడు, ఎందుకంటే క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఇదంతా చిన్నప్పటి నుంచి మాకు ప్రేయర్స్ ఉండేవి. వీకెండ్స్ కూడా వెళ్ళి చేసేవారు. దాని తర్వాత ఇక్కడ డెకరేషన్ అనేది అదిరిపోయింది, బాగా డెకరేట్ చేశారు. ఇయర్ అయితే బాగా చేశారని టాక్ అక్కడ. అండ్ ఇక్కడ నుంచి చాలామంది ఫ్రెండ్స్ కనిపించడం, మాట్లాడడం, చాలా ఇయర్స్ తర్వాత గుడ్ ఫీల్. అండ్ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫోటో తీసుకుంది, నేను చాలా షాక్ అయిన అమ్మాయి అడిగేసరికి. అండ్ ఎనీహౌ నాకు చాలా నచ్చింది తను అడిగినందుకు. అండ్ నేను ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ అని చెప్పాను. అండ్ దీని తర్వాత నా ఫ్రెండ్ లోపల తీసుకెళ్తా అన్నాడు. లోపలైతే చాలా హడావుడిగా ఉంది, బట్ నేనైతే వెళ్ళాలని ఇంట్రెస్ట్ నాకు చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే నాకు క్రిస్టియన్స్ పండుగ చాలా ఇష్టం. చూడాలి ఆ ఫీల్. అఫ్కోర్స్ నాకు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్ కాబట్టి మేబీ ఆ మూడ్ స్వింగ్స్ ఇంకా నా బ్రెయిన్లో ఉన్నాయి, అందుకే వెళ్ళాలనిపించింది నాకు కూడా. ఇక్కడ మంచిగా వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మొత్తం చూడండి, మొత్తం మీకు షూట్ చేశాను, సో కనిపిస్తుంది. అండ్ ఇదంతా క్రిస్టియన్స్ పండుగలో క్రిస్మస్ అనేది చాలా ఫేమస్, ఓన్లీ కిడ్స్ కోసం. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ శాంటాని చూసి చిన్న చిన్న బొమ్మలు అవన్నీ పెట్టి డెకరేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ మనకు కూడా మంచిగా ఉంటుంది. వీళ్ళైతే డెకరేషన్ అయితే మాత్రం అద్దరగొట్టారు అసలు. నేను అప్పుడు చదువుకున్నప్పటికీ ఇప్పుడు చాలా ఇయర్స్ గ్యాప్, సో బాగా అప్గ్రేడ్ అయింది ఇది. సో ఆ లోపల ఈ డిజైన్స్ అనేవి పిల్లలు అలా ఆడుకుంటున్నారు. ఇక్కడ దేవుడు ఎలా పుట్టాడు అనేది, దేవుడు పుట్టగానే ఆ చుట్టూ ఎవరెవరు ఉన్నారనేది మీనింగ్ అది. సో అది నెక్స్ట్. మై స్కూల్ చిన్నప్పుడు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్. నేను తెలుగు మీడియం, ఏదది ఇప్పుడు వచ్చేయండి యూకేజీ ఎల్కేజీ అవేం కాదు, అది బేబీ క్లాస్. నా సెక్షన్ చూపిస్తాను రా. సేమ్ సెక్షన్. ఇది సియా, సి డి 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 సి సి అది దిస్ వే. ఇదా, ఇది నేను ఫస్ట్ బేబీ క్లాస్ నుంచి నా 9th క్లాస్ దాకా సి సెక్షనే. 10th కొంచెం ఏం చదువుతాను కొంచెం అని చెప్పి మార్చారు ఏలో ఇక్కడే. అండ్ ఇది మా ఎలిమెంటరీ స్కూల్. ఇప్పుడు యాక్చువల్గా ఇది క్లోజ్ చేస్తారు,
అంటే ఇప్పుడు లీవ్ అని కాదు, స్కూల్ వేరే వాళ్ళు తీసుకున్నారు. సో అందుకని ఇలా అయిపోయింది. ఏం చేస్తారు? డోర్స్ ఓపెన్లోనే ఉంటాయి. డోర్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఏంటిది మమ్మీ సినిమా లొకేషన్ అవదు. కింద చూపించింది ఫస్ట్ స్టాండర్డ్, అంటే 1వ తరగతి. ఇది సెకండ్ స్టాండర్డ్, 2వ తరగతి. ఇది ఓపెన్ చేస్తుందిరా, అన్ని ఓపెన్లో ఉంటాయి. మంచి లైట్లు ఆన్ అవుతాయి. ఫస్ట్ బెంచ్ కాదు అది స్కూల్ వాడకాలకు అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఈడే నా పక్కన. ఇంటి పేరు గేదెల బాలరత్న కుమారు. సో నా చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్, 5th దాకా ఒకటే క్లాస్. సో చాలా ఇయర్స్ అయిపోయింది. ఇలా క్రిస్మస్కి ఇన్వైట్ చేస్తూ వచ్చాను. ఆ విధంగా స్కూల్ ఇవన్నీ చూద్దామని చూస్తున్నాం. ఇలా అయిపోయి బాబోయ్, లాక్లో ఉందా? ఏది? సర్లేరా, లాక్లో ఉండి ఏం చేస్తాం? ఇది ఏ సినిమా లొకేషన్లో ఉందిరా బాబు. ఏంటి ఇలా అయిపోయింది స్కూల్? పైకి వెళ్ళి చూపిద్దాం అనిపించింది కానీ లాక్ చేసి ఉంది. అది మా గ్రౌండ్, చూపిస్తా కిందకి వెళ్ళిన తర్వాత. వస్తున్నా. ఏడ్ చేస్తున్నావురా? ఏంటి ఫోన్ ఎక్కడ? నెంబర్ చెప్పు. 100 వచ్చాయి. గాండి రింగ్ ఎక్కడ వద్దురు అది. మా జీవితం అయిపోయిందిరా బాబు. స్కూలు బెంచీలు అక్కడ పెట్టారు, లోపల ఉండాల్సిన బెంచీలో. ఇక్కడే మేము బ్రేక్ ఇస్తే కూర్చొని తిని వాళ్ళం క్యారేజెస్. అవే ట్యాప్స్, అంటే వాటర్ అక్కడే వచ్చేది. అది తెలుసు, అన్నీ బంద్ అయిపోయాయి. ఆపరే తెలుగు మీడియం చెప్పాం, ఓవరాక్షన్ చేయకు. తెలుగు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేదు కదా. సూపర్ స్కూల్ రా. సెయింట్ పీటర్ స్కూల్ అంటే ఒక రేంజ్లో ఉండేది. చూపించింది 1 to 5th అండ్ 6th to 10 ఇక్కడ హై స్కూల్ ఇది. సో హై స్కూల్ కూడా చూపిస్తాను. వచ్చాం పక్కన బైక్ పక్కన లోపల. ఇది ప్రిన్సిపాల్ రూమ్. ఇది ప్రిన్సిపాల్ రూమ్ ఇది. అండ్ పైన 6th and 7th, ఇక్కడ 8th to 9th and 10th ఇక్కడ ఇదంతా. అండ్ ఫస్ట్ నుంచి అండ్ బేబీ క్లాస్ నుంచి 5th దాకా సి సెక్షనే. సారీ బేబీ క్లాస్ 9th దాకా సి సెక్షన్. 10th వచ్చాక ఏదో పడేశారు. ప్రిన్సిపల్ రూమ్ పక్కన ఉంటుంది సెక్షన్. చాలా టఫ్గా అయింది అప్పుడు. ఏవి ఆడుకోవడానికి ఏవి లేకుండా రెస్ట్రిక్ట్ చేసేవారు. ఏం కాబట్టి కంప్లీట్ చేసి కింద బేబీ క్లాస్ నుంచి 5th క్లాస్ చూపించాను. ఇక్కడ 6th to 10 చూపించాను. అండ్ పైన చర్చ్, కొండ పైన చర్చ్ కట్టారు, చాలా బాగుంటుంది. ఇది మా స్కూల్ పైన చర్చ్ ఇది. ఇక్కడ అన్నీ క్రిస్టియన్ సంబంధించిన ఉంటాయి.
అండ్ అన్ని క్రిస్టియన్ సంబంధించినవే దేవుడివి. ఒక్క ఫోటోకి ఒక్క మీనింగ్ ఉంటుంది ఇక్కడ. క్రిస్మస్ కాబట్టి చాలా హడావుడి ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ముందుకు వెళ్ళొచ్చురా? ఇదే కరెక్ట్ సరే. ఇక్కడ పార్క్ చేద్దాం. ఇక్కడ పార్క్ చేద్దాంరా. స్కూల్ పక్కన కొండగుడి చర్చ్ ఉంటుంది అనమాట పైన. ఇక్కడ 14 స్థలాలు ఉంటాయి జపమాల ప్రకారం. చూపిస్తాను అది. స్థలాలు అంటే ఇవేనండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఓకే, అలా కంటిన్యూస్గా నా బ్యాచ్ రా, నా బ్యాచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది రక్షణగిరి పుణ్యక్షేత్రం. చిన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించేవారు. ఆ లోపల కూర్చోబెట్టి అక్కడ పాస్టర్ ఉండేవాళ్ళు. వాళ్ళు బిస్కెట్స్ ఇచ్చేవారు ప్రేయర్ తర్వాత. భలే టేస్ట్గా ఉండేవి. సో ఇవన్నీ చాలా ఇయర్స్ మెమరీస్. అప్పటికిప్పటికి అలానే ఉన్నా మ్యాక్సిమం. కాకపోతే కొన్ని పెయింటింగ్స్ అని ఎక్స్ట్రా ప్లేసెస్లోనేమో కొన్ని రూమ్స్ అని కట్టి బాగా డెవలప్ చేశారు. ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇది జ్ఞానపురం స్కూల్ పైన మీకు వైజాగ్లోనే ఉంటుంది. మీరు విజిట్ చేయొచ్చు. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మొత్తం మీరు చూడొచ్చు పోర్ట్ ఏరియా కానీ. ఇక్కడ లెఫ్ట్ సైడు బ్యాక్ సైడు గ్రేవ్ యార్డ్ ఉంది, సమాధి ఉందండి. అది హిందువులది. అది వీళ్ళదేమో రైట్ సైడ్ క్రిస్టియన్స్ వాళ్ళది ఉంటుంది. అండ్ అదంతా పోర్ట్ ఏరియా. ఇక్కడ నుంచి వ్యూ అంతా అదిరిపోతుంది. ఎందుకంటే చాలా టాప్లో ఉంటుంది కాబట్టి వ్యూ ఉంటుంది. అండ్ ఎవరైనా నార్మల్ కూడా రావచ్చు, వచ్చి ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎవరి అబ్జెక్షన్ ఏం చేయరు. పండగ నార్మల్ డేస్లో కూడా ఎలా ఉంటుంది. ఇదంతా ప్లేస్, ఇవన్నీ చెట్లని ఇప్పుడు పెరిగినప్పుడు ఇవి ఏవీ లేవు. సో అంత బ్యూటిఫుల్ వ్యూ ఇదంతా. ఇక్కడ నుంచి మొత్తం అంతా మనం ఈజీగా చూడొచ్చు. ఇంకంతా నార్మల్గా మీరు చూస్తున్నదో కనిపిస్తుంది. అండ్ వీడి నేను మొత్తం తిరిగేసాం. కిందన స్కూల్ అని, ఎలిమెంటరీ అని, బేబీ క్లాస్ అని, చర్చ్, కొండమీద చర్చ్ అన్నీ తిరిగాం. సో ఇప్పుడు వీడి ఇంటికి రమ్మని గోల్ చేస్తున్నాడు. సో వెళ్ళాల్సిందే. ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న దేవుళ్ళు ఉన్నాయి కదండి. ప్రతి దేవుడికి ఒక మీనింగ్ ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం. మాకు కూడా కొత్తగానే ఉంది. బట్ ఇవన్నీ అప్పటికిప్పటికి అలానే ఉన్నాయి. ఏం చెక్కి చెదరలేదు, అలాగే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంక నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఆ తర్వాత వాడు ఆఫర్ చేస్తున్నాడు చాలా. క్రిస్మస్కి పైకి తీసుకెళ్తాను నన్ను ఇప్పుడు. నువ్వు డెకరేట్ చేస్తావా? ఇలాంటివి కూడా ఉన్నాయండి. ఇంకా చేయాలి, కాకపోతే ఈవినింగ్ ఉంటుందా? ఫినిషింగ్ ఈ అబ్బాయి చేశాడట. నీకు ఆ సీన్ ఉందిరా గుండెలరా. ఈ అబ్బాయి ఇది రెడీ చేశాడండి. ఈ అబ్బాయి చెప్పరా, నోరెట్టుకొని చూస్తున్నాడు. నేనే రెడీ చేశాడు. పర్లే, నాన్ వెజ్ తిండి వాళ్ళ వద్దు. కేక్లో కూడా ఉంటుంది కదా, ఎగ్ కలుస్తుంది. తిన్నా మండే వాళ్ళు తిన్నంతే. ఇవన్నీ నువ్వే చేసావు కదా, నాకు ప్రతి దానికోసం మీనింగ్ కావాలి. ఓకే ఓకే. యేసు ప్రభు పుట్టాడు అనమాట. ఓకే. వాళ్ళ మదర్ అనమాట మరియమ్మ. ఓకే. జోజప్ప. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ముగ్గురు రాజులు అనమాట. యేసు ప్రభు పుట్టిన తర్వాత వస్తారనమాట ముగ్గురు రాజులు. 3. ఇదేమించి వచ్చేటికి గొర్రెలు కాపరి. ఇతను కూడా కదా. ఓకే. ఇది గొర్రెలు కాపరి. నెక్స్ట్ ఇగో గొర్రెలు, ఆవులు
ఇది ఏమని ఏంటంటే దేవదూత అనమాట. యేసుప్రభు పుట్టినప్పుడు వస్తుంది దేవదూత. ఓకే, గ్లోరియా. దేవదూత అంటారు గ్లోరియా అంటే. సూపర్ రా. అదంతా దేవుడు పుట్టినప్పుడు ఉన్నవాళ్ళు. అండ్ వీడి మేడ మీద నుంచి గ్రౌండ్ బాగా కనిపిస్తుంది అని చెప్పి ఎక్కాను. ఇది మేము గ్రౌండ్, మా గ్రౌండ్. చిన్నప్పుడు ఇక్కడే చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ అనేవి నా చైల్డ్హుడ్లో జరిగిన మెమరీస్ చాలా షేర్ చేసుకోవాలని ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.